మకర రాశి. మకర రాశి వారికి నవంబర్ 24 సోమవారం నుంచి నవంబర్ 30 ఆదివారం వరకు ఏ రకంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి తెలుసుకుందాం. మకర రాశి వారికి అంటే ప్రస్తుతం మరి ఏదైనా సరే కొంత యోగ్యదాయకమైన కాలం నడుస్తున్న వారిలో వృషభ రాశి, మకర రాశి, అలాగే కన్యా రాశి, తర్వాతొచ్చే కుంభరాశి, కొద్దిగా ఈ 4 రాశులు రానున్న మరికొద్ది వారాలు కొంత వీరికి యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మరి అదే రీతిలో ఇప్పుడు మరి మకర రాశి వారికి మనకి ఏదైనా సరే ఈ నెలంతా కూడా ప్రస్తుతం లాభస్థానంలోని వివిధ గ్రహాల యొక్క కలయిక ఉంటుంది వీరికి. కనుక ముఖ్యంగా డిసెంబర్ మధ్యవారం వరకు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడానికి మకర రాశి వారికి ఉంటుంది. అయితే మకర రాశి వారికి ఏదైతే సహజసిద్ధమైన కొంత బద్ధకం ఉంటుందో, ఆ బద్ధకాన్ని గనక తగ్గించుకున్నట్టయితే, మరి ఏదైనా సరే ఒక అంకిత భావంతో, పట్టుదలతో కృషి చేసినట్టయితే, వీరంత అదృష్టవంతులు ఈ వారం ఎవరు ఉండరు. ఎందుకంటే అటు ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా, ఆ రంగంలో వారి వారి యొక్క ప్రతిభా పాటవాలని ప్రదర్శించడమే కాకుండా, అందుకు తగిన పారితోషికం అవ్వచ్చు, గుర్తింపు, గౌరవం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా దానికి మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అలాంటివన్నీ కూడా మీరు ఆనందించదగిన విధంలో జరగటం అనేదైతే కనిపిస్తుంది. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా చాలా మంచి మార్పులు, మంచి ఆదాయం పెరగడానికి కూడా ఈ వారం ఎక్కువగా ఉంది. ఇటు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, పరిశోధనాత్మక రంగాల్లో ఉన్నవారు, తర్వాత మరి పాత్రికేయులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఎక్కువగా మంచి ఫలితాలున్నాయి. ఇక ఈ వారం వీరు ఏదైనా సరే వారి యొక్క పిల్లల యొక్క శుభకార్యాల రీత్యా ఏదైనా సరే మీరు ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే, ఆ ప్రయత్నాలు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పటిదాకా మాట వినకుండా అంటే మనకి పెళ్ళిళ్ళొద్దు, మేము విడిగానే ఉండిపోతాం. ఇలా ఏదైనా సరే ఒంటరిగా ఉండటమే మాకు ఆనందం ఇస్తుంది అని మీ పిల్లలు ఏదైనా అంటున్నా, ఈ వారం ఒకసారి మళ్ళీ వాళ్ళని కదిపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆకస్మికంగా వాళ్ళలో కొంత మంచి మార్పులు కలగడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఇప్పటిదాకా ఏదైతే విముఖత ఉందో దాని నుంచి మరి సుముఖతకి రావడానికి కూడా మీ పిల్లల పరంగా ఉంది కనుక ఏ విషయంలో అయినా సరే కొంత మీరు పట్టుదలతో కృషి చేసినట్టయితే మీ విజయం మీ వెనక ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలైతే ఫలిస్తాయి గానీ, కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ పని అయితే అవుతుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి ఇందాక మనం చెప్పాం. కానీ ఇలా కాకుండా ఏదైనా సరే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుందాం అనుకుని ఎవరైనా సరే ప్రయత్నాలు సాగిస్తున్న వ్యక్తులుంటే గనక వారి వారి యొక్క కలలు కూడా సాఫల్యం పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ ఏదైనప్పటికీ కూడా పెళ్ళై ఉన్న భార్యాభర్తల మధ్య మాత్రం మరి కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మధ్య మధ్యలో మాత్రం ఏదో రకమైన భార్యాభర్తలకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిమిషంలో మరి వెంటనే ఏదైనా సరే అసలు మన ఇద్దరం వేరుపడి ఉంటే అలా ఉంటుంది అనే ఒక ఇబ్బందికరమైన ఆలోచనలు కూడా వస్తూ ఉండొచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా అవి విడాకుల దాకా వెళ్ళకపోయినప్పటికీ కూడా అలాంటి స్థితికి వెళ్తామా అనే ఒక భయాందోళన కలిగించడానికి మాత్రం ప్రస్తుతం రాహు ఉన్న స్థితి కలిగిస్తూ ఉంటుంది. కనుక ఆ విషయాల్లో మాత్రం ఏదైనప్పటికీ కూడా అంటే ఎవరిది తప్పైనప్పటికీ కూడా కొంత మరి కాంప్రమైజింగ్ ఆ రకంగా లేకపోతే గనక ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, వారికి కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరంగానే ఈ వారం ఉండటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైతే మరి 60కి పైబడిన వ్యక్తులు ఉంటారో, వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అలాగే మకర రాశి జాతకులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం మరి అష్టమ స్థితిలో ఉండే కేతువు అది ఇంచుమించుగా మనకి గత కొద్ది నెలలుగా అదే పరిస్థితుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ అష్టమంలో ఉన్న కేతువు వల్ల సాధ్యమైనంత వరకు కూడా మకర రాశి వాళ్ళు అప్పులు ఇవ్వటం, తర్వాత మరి ఏదైనా సరే ఎవరికైనా నమ్మి పక్కన మనం మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టడం, ఇలాంటివి కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండటం అనేది
అవసరం. తర్వాత గుండెకి సంబంధించినవి గానీ, కళ్ళకి సంబంధించినవి గానీ, మధ్య మధ్యలో ఏమైనా సరే సమస్యలొస్తూ ఉంటే గనక, అలాంటి ఏదైతే మనకి ఎక్కువ రోగాన్ని పెంచుతాయో, అలాంటి విషయాల్లో కూడా కొంత ఏమరపాటు కలిగి ఉండటం అనేది అవసరం. ఇక ఈ మకర రాశి వారికి ఈ వారమంతా కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు వీరు కూడా ఎక్కువగా చేసుకోవాలి. ప్రస్తుతం అష్టమంలో ఉన్న కేతువు వల్ల. అయితే ఏదైనప్పటికీ కూడా మరి మంగళవారం గానీ, బుధవారం గానీ వినాయకుడి యొక్క వినాయకుడి ముందు 4 గుంజీలు తీసినట్టయితే గనక మంచి ఫలితాలు రావటం ఉంటుంది. అలాగే లేదా మీరు ఈ వారమంతా కూడా మీరు తీయగలిగే సామర్థ్యం ఉంటే గనక 4 గుంజీలు కనీసం తీసినట్టయితే గనక మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఓన్లీ గణపతి యొక్క ఏకాక్షరి ఓం గం, ఓం గం, ఓం గం అనేది వీలైనన్ని సార్లు చదువుకున్నా కూడా మంచి ఫలితాలుంటాయి. బుధ, శుక్ర, శనివారాలు ఎక్కువగా వీరికి ఈ వారంలో కలిసొచ్చే రోజులు. ఇక ఈ వారంలో వీరు జాగ్రత్త తీసుకోవాల్సిన రంగు ఏదైనా ఉంటే గనక అది మెరూన్ రంగు. ఆ మెరూన్ రంగు అనేది ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే గనక ఉన్నంతలో కొంత మంచి పెరగడానికి ఉంటుంది. ఇది ఈ వారం మకర రాశి ఫలితాలు.